కాక ఈరోజు కొన్ని మాటలు చెప్పుకుందామండి. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు చెప్పుకుందాం. 107 కీర్తన 15 వారి కట్టును తెంపివేసును, చీకటిలోండి మరణాంధకారం నుండి వారిని రప్పించుమాట. హల్లెలూయా. దేవుడు ఏమన్నంటే వారి కట్టును తెంపివేసమాట, చీకట్లో ఉండి మరణాంధకారం నుండి వాళ్ళని విడిపించమాట. హల్లెలూయా. దేవుడు చీకట్లో ఉన్న బతుకులు దేవుడు వెలుగులో మారుస్తాడు. చీకట్లు అంటే దానికి దేవుడు ఏమంటున్నాడంటే, చీకట్లో ఉన్న బతుకు అంటే తాగుమూత అవ్వచ్చు, పాపం అవ్వచ్చు, లేకపోతే చీకట్లో బంధకాలు అవ్వచ్చు, కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో, నిందల్లో, ఆవేదనలో ఉన్న మీ బతుకులు మీరు చీకట్లో ఉన్నారు బిడ్డలారా. ఎందుకంటే మీకు మనశ్శాంతి లేదు, మీకు నెమ్మది లేదు, మీకు ప్రశాంతి లేదు. నువ్వెంత బతి చేసినా కూడా నీలో నెమ్మది లేదు. దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు నా దగ్గర రా, నేను బాగు చేస్తాను. ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, ఏ అంధకార స్థితిలో ఉన్నా సరే, ఏ గాఢ అంధకారం ఉన్నా సరే నేను బాగు చేస్తాను. ఏ రోగంతో ఉన్నా సరే, ఏ బలహీన ఉన్నా సరే నేను బాగు చేస్తాను. నేను సర్వశక్తిమంతుడిని. నేనే నామకుల పైనామని అన్నమాట. దేవుడు అన్నమాట. నువ్వు భక్తి శాస్త్రంగా నీలో మార్పు లేదు, నీలో ప్రశాంతి లేదు. దేవుడు ఏమంటున్నాడంటే, కొన్ని కుటుంబంలో మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, ప్రశాంతి లేదు. ఆ కుటుంబం అంతా గందరగోళమే అనే పరిస్థితి ఉన్నమాట. ఈ లోకంలో కొన్ని జీవితాలు పాడైపోతున్నాయి. ఎలాగంటే చిన్న తప్పు వల్ల ఒకరి జీవితాలు పాడైపోతుందన్నమాట. చిన్న మిస్టేక్ వల్ల కొన్ని బతుకులు పాడైపోతున్నాయి. దేవుడు ఏమన్నంటే, నువ్వేంటో తెలుసుకో. ముందు నువ్వు చీకటి నుంచి బయటికి రా, నువ్వు చీకటి నుంచి వెలుగు రా, నేను నిన్ను బాగు చేస్తాను. నన్ను తెలుసుకో, ఈ నిమిషం ప్రార్థన చేయండి, నీ పట్ల కార్యం జరిగిస్తాను. దేవుడు ఏమన్నంటే, శ్రమల్లో ఉన్న మొరపెట్టి దేవుడు ఆలకిస్తాను. దేవుడు అనంటే రుచి చూసి తెలుసుకోండి. ఆయన రుచి అంటే ఏంటి? నీకున్న కష్టాల్లో, నీకున్న బాధలో, నీకున్న ఇబ్బందులు, నీకున్న శ్రమలో, నీకున్న నిందలో దేవుడే పెట్టమాట. ప్రభువా, నాకు కష్టం ఉంది, తండ్రి నాకు ఈ బాధ ఉంది, ఏంటి నా పరిస్థితి, ఏంటి నా బతుకేంటి, నా జీవితం ఏంటి, నా జీవితం నువ్వు అడగలంట. అప్పుడు దేవుడు కార్యం జరిగిస్తామట. హల్లెలూయా. దేవుడు ఒక ఉపమానం చూపిస్తున్నాడు. గొంగళ పురుగు ఉంది, అది మన మీద పాకితే చాలా వీనంగా ఉంటుంది, దాన్ని తోసివేస్తామట. ఈ గొంగళ పాకిన సోపు మనకి దురదలు వస్తాయి, ఎలర్జీ వస్తుంది. కానీ గొంగళ పురుగు మనకి అసహ్యం పడుతుంది. అదే గొంగళ పురుగు ఒకప్పుడు సీతాకోక చిలుకలుగా మారుతుందన్నమాట. అలాగే రోజు పూట ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, ఏ బాధలో ఉన్నా సరే, ఏ తాగుమూత ఉన్నా సరే, ఏ పాపంలో, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, నేను ఎంత నీచంగా ఉన్నా సరే నేను సీతాకోక చిలుకలుగా మారుస్తాను దేవుడు మాట. హల్లెలూయా. నీ బతుకు మారుతాను, నీ జీవితం మారుతాను, నీ పరిస్థితి మారుతాను, అన్నీ మారుతాను. నేను సీతాకోక చిలుక వాళ్ళు ఎలాగ అందంగా ఉందో, ఎలాగ మకరమైన తేనె ఎలాగ భుజిస్తుందో, నిన్ను కూడా అంత మంచి రోజులు దేవుడు తీసుకెళ్తానమాట. హల్లెలూయా. రా, దేవుడు నువ్వు రా, నువ్వు వెంటనే ప్రార్థన చేయి. నేను ప్రకటిస్తున్న దేవుడు నిజమైన దేవుడు, జీవంగల దేవుడు, గొప్ప దేవుడు. నీ ప్రకటన, నీ బతుకు, నీ జీవితం అన్నీ మారుస్తాను. నిన్ను ఎవ్వరు పట్టించుకోపడి పర్లేదు, నేను మారుస్తామాట. హల్లెలూయా. దేవుడు సర్వాధికారి, జీవాధిపతి, ఆయన సర్వలోకానికే మహారాజు మాట. భూమి ఆకాశ సమస్తం ఆయన చేతుల్లో ఉంది. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు, ప్రేమామయుడు మాట. ఈ చిన్న ఒక్క పరిశుద్ధ దేవుడు దీవించిన కాక. ఆమేన్.